ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మహిళగా కవిత నామినేషన్ దాఖలు చేసిందంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత 2 సెట్లతో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అద్వైత్ కుమార్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీకి ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గతంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ కల్వకుంట్ల కవిత కాదు, మాలోతు కవిత మహబూబాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి 2 పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్లు పోటీలో నిలబెట్టారు. మరి ఏ రకంగా ముందుకు పోతారు, ఎవరు గెలిపి ఓటములు అనేది రానున్న రోజుల్లో ఓటరు మహాశైలే తుది ఫలితం ఇవ్వబోతున్నారు. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు.